దయా ఇటు నాకురా. ఎంతసేపురా? ఇంట్లో కహానీలు చెప్పి రావడానికి టైం పట్టిందిరా. సర్లే, పొట్లం తెచ్చావుగా? పొద్దునే వచ్చేస్తానబ్బా. హుదాఫీస్. ఎరా ఇవాళ నైట్ అవుటా? మందేసి ఇంటికి వెళ్ళాలనా, అందుకే ఫోన్ చేసి చెప్పేశా. రే ఓ రౌండ్ వేసుకో, తెగపోసేకరా. నువ్వు దమ్ముకుంటు నాకెవరా? ఎవరా? ఎవరా? హాయ్ రా. ఏరా టైర్ పంచర్ అన్నావు? ట్యూబే పేలింది. ఏ నా ఫ్రెండ్ ఆనంద్ రా. హాయ్ 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 బాస్. ఒక నిమిషం. చెప్పు, ఎక్కడున్నావు? ఏం సార్ నీకోసం వెయిట్ చేయాలరా? నేను బస్ లోనే వెళ్ళిపోతాను. ఏ ఉండు, వద్దు, నువ్వు అక్కడే వెయిట్ చేయి. 2 minutes లో వచ్చేస్తాను. ప్లీజ్ అక్కడే ఉండు. ఓకే త్వరగా రా. సరే బాస్, నేను వస్తాను. ఏం బాస్, చా చెప్తాను. లేదు వద్దు, పోనీ దమ్ము. పర్లేదు వద్దు, నేను వస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. ఏంటి అంత అర్జెంట్? అడిగి డైలీ డ్యూటీ, గర్ల్ ఫ్రెండ్. బయలుదేరా. ఓకే మా. మనకి ఎవ్వరు వర్కౌట్ అవరే. మనకి లంకపట్నం బీచ్ ఉంది కదరా. అది సునామీ ఎఫెక్ట్ వల్ల ఇలా అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. జాగ్రత్త. హే, ఇక్కడికి నువ్వు ఎప్పుడైనా వచ్చావా? ఇంతకు ముందు 2 సార్లు ఫ్రెండ్స్
హ్యాపీ న్యూ ఇయర్ ఎదవనా కొడక చెత్తనా కొడక అని గుర్తులేదు ఇంకెక్కడైనా పోయి చావచ్చు కదరా ఎందుకు ఎక్కడికి వచ్చి మనతో బండి నడపడం తాగిన దానికంటే నీ స్పీడ్ ఎక్కువైందిరా దింపేరా హ్యాపీ న్యూస్ రా బీచ్ లో 2 minutes వచ్చేస్తాను వస్తా బట్టే ఏంటి నాన్న 2 minutes లోనా నన్ను దింపేరా అంత టైంలో నువ్వు దిగిపోరా మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అడ్డమైన వాళ్ళతో తిరగొద్దురా అని అలా పడిపోయావు ఎక్కువైందా మన స్పీడ్ అలాంటిది వాసన చూసినందుకేనా కూర్చోరా ముందు కూర్చో మోహన్ కడుగు ఇదిగో కూర్చోరా రే అని జాగ్రత్తగా పట్టుకోరా రే మామ ఆ తాగేదేదో కాస్త తక్కువ తాగొచ్చు కదరా హ్యాపీ న్యూ ఇయర్ రా హ్యాపీ న్యూ ఇయర్ సుధా థ్యాంక్స్ నేను చెప్పాను కదా మెంటల్ వీడే సార్ హలో సార్ ఎందుకు చిన్న దగ్గర నుంచి బెలూన్ లాక్కున్నారు? ఇదిగోండి సారీ థ్యాంక్స్ అండి. తీసుకో కొంచెం బుద్ధి ఉందరా నీకు అది సరిగాని పని ఇంటికి ఆయన ఇక్కడేం పని న్యూ ఇయర్ రోజు ముందుగా నన్నే చూడాలని ఏదో కవిత రాసిందట నేను ఎప్పుడు చెప్పాను నువ్వే కదా మీరెప్పుడు చెప్పావు. చెప్పారు ఏయ్, అబద్ధాలు అబద్ధం చెప్పకు. చెప్పొద్దు ఏయ్ నువ్వే నేను చెప్పావు చెప్పానని వాడితో ఫోన్ చేసి చెప్తున్నారు రమ్మన్నావు కదా వాడు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళి మాట బాగుతాడు మార్చకు. సరే వదిలే అయ్యో, మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి సార్ పెళ్లికి మాత్రం దుమ్మా కొట్టావో పీక పిసికి చంపేస్తా తప్పకుండా వస్తాను ఇవ్వండి చెప్తా ఒక నిమిషం ఇవ్వండి హ్యాపీనా? ఇది మందిగా సరిపోదు కదరా సైడ్ డిష్ కూల్ డ్రింక్స్ వీటన్నిటికి ఏం చేయాలి రే నా మాట విని బీర్ తాగుదాంరా బెటర్ మామా శివ రే శివ రే ఇవాళ వీడిని ముంచేద్దాంరా కానీరా సార్ ఒక్క నిమిషం రారా మావా షర్ట్ అదిరిపోయింది థ్యాంక్స్ రా ఎప్పుడొచ్చారు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావు అలాగా? రే ఈ రోజు మనోడిదే ట్రీట్ ఇంకా ఎందుకు నవ్వుతున్నావు సొంత దొరికితే బుక్ చేద్దామని ఇప్పుడు నువ్వు డబ్బులు తీస్తావు తీవా ఇప్పుడు మందుకు డబ్బులు కావాలి అంతేగా అవునురా. ఉండు ఏంట్రా ఫైనాన్షియర్ కోసం హేమాని కూడా తీసుకొచ్చుండొచ్చు కదా సుధా సుధా ఏంటి ఇటు రావే ఇప్పుడే వస్తాను ఆంటీ ఏంటి కూర్చో పెళ్లి కూతురా కూర్చో చెప్తా ఏం చెప్పు డబ్బులు ఇయ్యి. దేనికి మందు కొట్టాలి నా పెళ్లికి వచ్చి నా దగ్గర డబ్బులు అడుగుతావా నీ పెళ్లికి వచ్చి నిన్ను అడక ఆంటీని అడగమంటావా ఇస్తావా ఇవ్వా? ఇవ్వను ఇవ్వవు ఇవ్వను రే పదరా ఏ శివ చూసావా ఏంటి దయచేసి మళ్ళీ తిరిగి రాకండ్రా భోజనాలైనా మిగులుతాయి ప్లీజా రేయ్ ఏంట్రా అంత మాట అనేసింది మనం ఏమైనా ఫుడ్ కోసం వచ్చావా అందులో డౌట్ ఏముందిరా మన పరువు తీకరా ఓ ఫీల్ అయిపోకు మావా మనం ఇప్పుడు మందడానికి వెళ్తున్నాం లేదా 11 మూసేస్తారు మావా వాళ్ళకి వద్దులే మంది వేద్దామని ముందే ఫిక్స్ అయిపోయాను మావా ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి చచ్చిన దాని పెళ్లికి వచ్చిందే కట్నం వెళ్ళి తీసుకురారా రండిరా. ఎవరా అమ్మాయి ఏ అమ్మాయిరా పాపను ఎత్తుకుని పెళ్లి కొడుకు తాలూకేమోరా హాయ్ 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 రా ఒక 5 minutes ఇప్పుడే వస్తా సుధా మాట్లాడుతుంది సుధా రా నేను ఇవ్వని చెప్పాను కదా అది మేము చూసుకుంటాం గానీ ఎవరు అప్పుడు చూడదా రిలేషన్ నా క్లాస్మేట్ రా 4 ఏళ్ళు నీతో పాటు చదువుకున్నా నాకు తెలియని క్లాస్మేటా రే మెంటల్ తన నా స్కూల్ మేట్ +2 దాకా కలిసి చదివాం ఇంతకుముందు కలిసేనా మ్మ్, లేదు పేరేంటి ప్రియా ఆ, ఎందుకు అడుగుతున్నావు ఆ, సరదాగా లవ్ చేద్దామని నువ్వా చెప్పొస్తా ఏ శివ డెఫినెట్ గా మీట్ అవుదాం ఓకే మర్చిపోవద్దు ఎక్స్క్యూజ్ మీ మీ పేరు ప్రియానా అవును ఇంతకుముందు ఎవరినైనా లవ్ చేశారా లేదు ఓకే ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నారా లేదు
ఓకే ఓకే ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు అడుగుతున్నారు? ఊరికే తెలుసుకుందామని. క్యారీ ఆన్. ఏంటమ్మా? అంకుల్ నేను ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీరు తీసివ్వండి. ఏంటో అడుగుదాం పదా. సార్, బాబుకి ఐస్ క్రీమ్ ఇవ్వండి. భోజనాలకు ముందే ఐస్ క్రీములు ఎవరికి ఇవ్వద్దన్నారు సార్. చిన్న పిల్లోడు సార్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఏమవుతుంది? ఇది ఒక్క ఐస్ క్రీమ్ తో పోయేది కాదు. ఉండరా, ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఇంత బిల్డప్ ఇస్తున్నారు. జరగండి. ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, అందరూ రండి. చూసావా, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఆగండి, అరవకండి, అరవకండి. ఇస్తాను ఇస్తాను. అరవకండి, నీకే వచ్చి తీసుకెళ్ళు. పో పో పో. నువ్వేంట్రా ఇస్తున్నాగా? ఉండమా ఇస్తాను. నువ్వేంట్రా మళ్ళీ నీకు ఇచ్చారుగా. పో. కొట్టుకోకండి రా. ఒక్కటే పో. మీరెవరు? శివ అండి. అబ్బాయి తరపు నుంచా అమ్మాయి తరపు నుంచా? సుధా లవర్ని. వాట్? దేవుడు మమ్మల్ని విడదీశాడండి. ఎందుకు మీరు నన్ను అలా అడిగారు? ఎలా అడిగాను? అదే, ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసావా అని. కాదని అబద్ధం చెప్పారుగా. అబద్ధాలు చెప్పే వాళ్ళతోనే మాట్లాడను. నేను అబద్ధం చెప్పానా? ఇంత అందంగా ఉన్నారు, ఎప్పుడు మిమ్మల్ని లవ్ చేయలేదా? నిజం చెప్పండి. ఏ +2 చదివేటప్పుడు దినేష్ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ ఇయర్ చదివే. ఒక నిమిషం. మీరు లవ్ ఫెయిలియర్, నేను లవ్ ఫెయిలియర్. సేమ్ ప్రాబ్లం. ఎవరికి ఎవరని రాసి పెట్టుందో. ఎవరెతను? లవ్ ఫెయిలియర్ అంట. నా లవ్ ఫెయిలియర్. ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా? అవును అవును, కన్ఫ్యూజ్ చేసేసాడు. ఏంటి రవి, మేడం మీద మీటింగ్? కానండి కానండి. ఈ పాటికి అమ్మాయికి పిచ్చెక్కి పోయి ఉంటుంది. కానీ నువ్వు ఇంత చేయడం అవసరం అంటావా? బాసు, మన అమ్మాయిలా వెంట పడకూడదురా. వాళ్ళే మనం వెంట పడాలి. మొత్తానికి సప్లర్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ. వచ్చింది చూసావా? ఇవ్వండు, నేను చెప్పినట్టు చెప్పు. పో, 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 పో. ఎవరు కావాలి? శివ ఉన్నారా? ఉన్నాడు, కానీ ఇప్పుడు మీట్ అవడం కష్టం. ప్రేమించిన అమ్మాయికే పెళ్లి అవుతుంటే ఎవరు తట్టుకోగలరు? అయితే సుధాన్ లవ్ చేయడం నిజమేనన్నమాట. నేను అతన్ని కలవాలి. వద్దు, ఇప్పుడు కలవడం మంచిది కాదండి. నేను అతన్ని కలిసి మీరెందుకండి ఇక్కడికి? ఎందుకలా తాగుతున్నారు? తాగితే జరిగిందంతా మారిపోతుందా? మారదండి, మర్చిపోగలం. ఏమంటున్నారు? లేదండి, జరిగిందే తలుచుకుంటుంటే లైఫ్ హ్యాపీగా ఉండదండి. ప్రేమనది చెట్టుకు పూసే పువ్వు కాదండి, ఆకాశంలో చందమామ లాంటిది. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ చందమామ కనపడదు, కానీ అవి తొలగిపోగానే ఎంతో అందంగా కనపడుతుంది. మ్యూజిక్ టచ్ ఇస్తున్నాడు మావా. జీవితం కూడా అలాంటిదేనండి. మనం ఏదైనా ఒకటి పోగొట్టుకున్న తర్వాతే మనం వెతుకుంటూ బ్రైట్ గా కొత్త లైఫ్ వస్తుంది. అందుకే పోయింది. జాగ్రత్త. సరే అమ్మా. మెల్లిగా. ప్రసాద్, శకునం ఏం బాగలేదు. పెళ్లి కూతురు చేసే సమయానికి కరెంటు పోయింది. అమ్మాయికి ఏదైనా దోషం ఉందా? జాతకం సరిగ్గా చూసారా లేదా? సరిగ్గానే చూశానమ్మా. నా మనవరాలకి ఇచ్చి పెళ్లి చేయమని ముందే చెప్పాను. నా మాట పట్టించుకున్నావా? బామా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అందరూ ఒకే చోట సంతోషంగా కూర్చున్నారంటే కరెంటు పోబట్టే కదా. ఏం జరిగినా అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచి తీసుకున్నాం. శివ, కరెంటు పోయినప్పటి నుంచి పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. వీడిని కాస్త బుజ్జగిస్తావా? ఏడవకు బంగారం. చూడు చూడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి నీకు? ఒక నిమిషం రవి, రారా. నువ్వు అటెళ్ళు. చూసారా, మిమ్మల్ని ఎవరైనా పిలిచాడా? నన్నే పిలిచాడు. నేనంటేనే వాడికి ప్రాణం, నా జిగిరి దోస్తి. ఏం మామా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోయే కదా, దీనికి అంత ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు నా పక్క నుంచి ఉంటే నేను గ్లామర్ కనిపిస్తాను కదా.
బాయ్ సుధా. బాయ్ రా. వస్తాను సండే సార్. తప్పకుండా లంచ్కి రావాలి. ఏ సాటర్డే వస్తే బెటరా? యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. వస్తాను. శివ ఫోన్ చేస్తుండు మర్చిపో. చేస్తాను కానీ ఫోన్ తీ. రే బంగారం. రే గణేష్, రేపు కలుద్దాం. చెప్పమ్మా. నంబర్ అడగదే. రెండు ఉండిపోతాడేమోనే. బాయ్ ప్రియా. పిచ్చమ్మ బాయ్. రే అమ్మాయిలు అడగకుండా మనమే నంబర్. నీ నెంబర్ లేకుండా నీకెలా ఫోన్ చేస్తుందిరా? అమ్మాయిలు మాట్లాడాలని ఫిక్స్ అయితే ఎలాగోలా నంబర్ పట్టుకుంటారు. అదేరా, ఎలాగో చెప్పు. 2 days లో తనే ఫోన్ చేస్తుంది చూడు. అది సరే. కళ్ళు గొప్పయా? అమ్మా ప్లీజ్ ప్లీజ్ ఒకే దోసమ్మా ప్లీజ్ ప్లీజ్ ఈసారి గంటగా ఇస్తాను. ఒకే ఒక దోసమ్మా ప్లీజ్ ఒక్కటేమా. ఒకసారి వీడిని పిలవండి. పో. అసలు వీడి ఇంట్లో ఉంటే ఒక్క పని జరగదు. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఫాదర్, ఏమైనా హెల్ప్ కావాలా ఫాదర్? అయిపోయింది మై సన్. సిస్టర్, టీవీ చూస్తున్నావా? సిస్టర్, చట్నీ కావాలా సిస్టర్? ఏం అక్కర్లేదు. అమ్మా చూడమ్మా, నేను చూస్తున్నప్పుడు కావాలి ఛానల్ మార్చున్నాడు. జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయి సిస్టర్. మారుస్తావా లేదా? ఒక్కసారి అటు చూడు. రే, ఇవ్వను పోవే. అమ్మా చంపేస్తోందమ్మా. చంపేస్తా నిన్ను. అలా దారికిరా. హలో చెప్పవే. చెప్పరా. ఇంట్లో నువ్వు ఎక్కడున్నావు? సరే వస్తాను రా. నాన్న నీ జాబ్ లోంచి 200 తీసుకున్నాను. రే పాకెట్ లో ఉన్నది అంతే రా, ఒక 50 ఇచ్చి వెళ్ళు. అమ్మ అడిగి తీసుకో. అమ్మ దగ్గర ఏమే నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయా? అబ్బా కొడుకులు ఇద్దరు వేలకు వేలు సంపాదించి పోస్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 రూపాయలుంటే అస్సలు ఓర్చుకోలేరు. సరే సరే దోశ మారుతోంది. స్టవ్ ఆపి చాలాసేపు అయింది. ఎవడో డబ్బులు ఎవడో అక్కడ మాత్రం ఏంట్రా అక్కడ మీటింగ్? బైకులు దుబ్బడానికి వెళ్ళాలా? రే మేము ఎలా కనిపిస్తున్నావురా నీకు? బైక్ దొంగిలించే వాళ్ళ కనిపిస్తున్నావురా? పెద్ద పొడుచుకొచ్చింది. ఇంటింటికి బైకులు ఎత్తుకొస్తారు కదరా, పేరుకి మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ అంటావురా. రా ఒక రోజు మాతో సిటీ అంతా తిరిగి చూడు, 150 కిలోమీటర్లు, అప్పుడు తెలుస్తుంది మా పాటలు. రే మనం 10 మందికి పని ఇచ్చే టైప్ రా. ఇలాగా ఒక నిమిషాలు కూడా మనకి చేత కాదు. అక్క టీ రారా. 5 నిమిషాలు టీదేనా? సారీ మామ. ఎందుకు ఫోన్ చేశారు? మామ సపరేట్ గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడరా. అర్జెంట్ గా కొంచెం డబ్బులు కావాలరా. తెలుసురా నువ్వు అడుగుతావని. ఇదిగో. రే రే మామ నాకు 5000 కావాలరా. రే 5,000 ప్లస్ ఐటీస్ వస్తాయిరా. మామ అర్జెంట్ గా నాకు 5,000 కావాలరా. పోరా రే, ఇదే మా నాన్నకి 2 రైస్ తీసుకొచ్చాను. రే రవి నీ దగ్గర ఎవరా? రే మంత్ ఏంట్రా, పెట్రోల్ డబ్బులు కూడా లేవురా. రే శివ, బండి సీ బుక్ ఉందా? ఉంది. ఎందుకు? సేటు దగ్గర తాకట్టు పెడితే డబ్బులు ఇస్తాడు. 15 days లో తిరిగి ఇచ్చేస్తాను రా. ఏరా వీటికి కూడా డబ్బులు ఇస్తారా? థ్యాంక్స్ రా మామ, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి. బై రా. బై బై బై.
రే డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి కానీ తాకట్టు పెట్టుకోమని సీ బుక్ ఇస్తావా? బుద్ధుందంటే పోనీరా, వాడి ప్రాబ్లం ఏంటో. అవును, ప్రాబ్లం లేకుండా వాడు ఎప్పుడు ఉన్నాడు కనుక. రే సుధారా, ఎలా ఉన్నావు కొత్త పెళ్లి కూతురా? ఫైన్. ఫోన్ చేస్తున్నారు. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, ప్రియా నీకేమైనా ఫోన్ చేసిందా? లేదే. నా దగ్గర నీ నెంబర్ అడిగి తీసుకుందే. కాల్ చేయలే? తన నంబర్ నాకు మెసేజ్ పంపించు. విషయం ఏంటో నేనే కనుకుంటా. పంపకపోతే పంపిస్తావు. పెట్టేయ్. హలో పెట్టేశాడు. ఏంటట? ప్రియా నెంబర్ అడిగాడు. ప్రియా నంబర్ చెప్పు. ఏంటి నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా? తెలీదు. శివ ఫోన్ చేస్తున్నాడు. నీ నెంబర్ వాడికి తెలీదు. చూడు ప్రియా, మనమే కాల్ చేద్దాం అనుకున్నాం, కానీ తానే ఫోన్ చేసేసాడు. ముందు ఎందుకు కాల్ చేశాడో కనుక్కో. ఓకే, వాడి నెంబర్ తెలియనంటే మాట్లాడు. హలో హలో, ప్రియా ఉన్నారా? చెప్పండి, ప్రియానే. బాగున్నారా? మీరు? ఏంటండి గుర్తుపట్టలేదా? తెలియట్లేదు. ఏమండి మీటా 2 రోజులు రావలేదు, మర్చిపోయారా? గుర్తు రావట్లేదు. సరే పెట్టండి. హలో హలో, హే పెట్టేశాడు. పెట్టేశాడా? సరే నువ్వే ఫోన్ చేయి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. మీరు శివయ్యనా అని అడుగు. ఇందాక వాయిస్ కనబట్లేదు, సారీ అను. తమరికి అంత నమ్మకమా? చేస్తుంది చూడు. హలో, మీరు శివానేగా? పర్వాలేదే, గుర్తుపెట్టారు. సడన్ గా ఫోన్ చేసేసరికి వాయిస్ కనిపెట్టలేకపోయాను. ఇది మీ నెంబరేనా? ఏ సుధా ఇవ్వలేదా? లేదు లేదు, గాడ్, సుధా, అది సుధా దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఎక్కడ పెట్టానో తెలియలేదు, డైరీలో నోట్ చేసుకున్నాను. సరేలే, పర్లేదు, కంగారు పడకండి. అవును, నంబర్ ఎందుకు అడిగారు? ఊరికే మాట్లాడదామని. అయితే మాట్లాడండి. ఏంటండి సైలెంట్ గా ఉన్నారు? ఎక్కడున్నారు? ఫ్రెండ్స్ తో. నేను ఫ్రెండ్ తోనే. ఇంకేంటి చెప్పాలి. టిఫిన్ చేశారా? అయిపోయింది. మీరు? ఇంకా ఏం తిన్నారు మీరు? ఇడ్లీ. మీరు? నేను దోశ. ఇంకేంటి చెప్పాలి. ఇంకేంటి చెప్పాలి. ఈవినింగ్ మీట్ అవుదామా? ఎందుకు? వద్దంటే వదిలేండి. లేదు లేదు లేదు, మీట్ అవుదాం. ఎక్కడ మీట్ అవుదాం? సీఎంఆర్ ఓకేనా? ఓకే, సిఎంఆర్ లో మీట్ అవుదాం. ఓకే బాయ్. ఏ మెంటల్, ఇప్పుడు ఎందుకు మీట్ అవుతానని కమిట్మెంట్ ఇచ్చావు? లేదు, సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. నా మాట విను, మగాళ్ళని చూసిన వెంటనే నమ్మకూడదు. ఎగ్జాంపుల్ కి సినిమా హాల్లో కుర్రాళ్ళు అమ్మాయిని చూడగానే బిల్డప్ ఇవ్వడానికి ఒక్కొక్కరిని తెగ పోసి కొడతారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు నేల టికెట్ గల్లా అయి ఉంటారు. వాళ్ళలో కొంతమంది చాలా రిచ్ గా డ్రెస్ చేసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ అయి ఉంటారు. ఇలా బిల్డప్ ఇచ్చే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎప్పుడూ ఒకేలా మారకుండా ఉంటారు చూసావా, వాళ్లే కరెక్ట్. ఏ ఇంకో ముఖ్యమైన విషయం, వాడు నీతో లవ్ ఫెయిల్యూర్ అన్నాడు కదా, తప్పు వాడిది అయి ఉండొచ్చుగా. ముందు ఆ విషయం ఏంటో సరిగ్గా కనుక్కో, అర్థమైందా? ఏ నాకు భయంగా ఉంది, నువ్వు నాతో రా. నువ్వు ఓకే అంటేనే నేను వాడిని ప్రేమిస్తాను, సరేనా? మాట మార్చకూడదు, ప్రామిస్? ప్రామిస్. హలో, ఎక్కడున్నారు? ఇక్కడేనా? ఫస్ట్ ఫ్లోర్. ప్రియా, ప్రియా ఇక్కడ. ఓ హాయ్, కిందకు వస్తున్నా. చూడు ప్రియా, మీట్ అవ్వగానే హాయ్ హాయ్, అంతకు మించి ఓవర్ అవ్వదు. ఈ నిక్కలించకే ఏంటి, అర్థమైందా? హీరోలా ఉన్నారా? హాయ్ హాయ్. ప్రియా, కూర్చోండి.
మై ఫ్రెండ్ జ్యోతి ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. డ్రెస్ సూపర్ ఉంది ప్రియా. లైఫ్ స్టైల్ 850. వెరీ నైస్, చాలా బాగుంది. సార్ ఆల్మండ్ ఫిక్స్ సండే, మోకా మ్యాజిక్ సండే, ట్రాపికల్ ఫ్రూట్ సండే, బటర్ స్కాచ్ బ్లాస్ట్, చాక్లెట్ సండే. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పండి. బీర్ చెప్పమంటారా? ఏం తింటారో చెప్పండి. నాకు వెనిలా. నాకు కూడా. నాకు స్ట్రాబెరీ. నాకు కూడా స్ట్రాబెరీ. 2 స్ట్రా. ఎనీ చేంజెస్? 2 స్ట్రాబెరీ, 1 వెనిలా. ఓకే సార్. మెల్లిగా తీసుకురా. ఏమండి, సొంతగా మీరు ఏది డిసైడ్ చేయరా? ఏం తినాలో కూడా డిసైడ్ చేసుకోలేకపోతే లైఫ్ ఎలా డిసైడ్ చేస్తారు? ఇలా ఫ్రెండ్ వెంటేసుకుని కరెక్ట్ అయినా అని అడుగుతుంటారా? ఇప్పుడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలండి. ఏంటట మీ ఫ్రెండ్కి? నా ఫ్రెండ్ ఏదో అడగాలట శివ. అడగండి, పర్లేదు. అమ్మాయిల్ని సైట్ కొట్టే అలవాటుందా? ఏంటండి ఆ పిచ్చి ప్రశ్న? సినిమా థియేటర్కి వెళ్ళి మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తే స్టైల్గా కోక్ తాగుతూ హ్యాపీగా సైట్ కొడతాం. మీరే టికెట్ కొంటారు? బాల్కనీగా? చీ 10 రూపాయల టికెట్ అండి. ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే ఒక మంచి సీన్ వచ్చినా కూడా వెరీ నైస్ కదా అంటారు. అవన్నీ మనకు సెట్ అవ్వండి. 10 రూపాయల టికెట్ లో కూర్చొని విజిల్ వేస్తూ గోలం చేయడంలో ఉన్న కిక్కే వేరండి. మనం ఒక రోజు సినిమాకి వెళ్తామా? మీది బాగా రిచ్ ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ అండి. కానీ డ్రెస్ బాగా పాష్ గా ఉంది. ఇంట్లో ఉన్న ప్రాబ్లం డ్రెస్ లో చూపిస్తామా చెప్పండి? మంచి డ్రెస్ వేసుకుంటేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారు కదా? మా అమ్మ తిడుతున్నప్పుడు నేను ఇలా నవ్వుతుంటే మెంటల్ అనుకుంటారు సార్. మొత్తం విన్నావా? లేదు సార్. పో. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. ప్రియా అంది మీ లవ్ ఫెయిల్ అయిందట కదా? ఇంకా అడగలేదేంటా అని చూస్తున్నాను. అవునండి, లవ్ ఫెయిలియర్. ఏంటి ప్రాబ్లం? ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా? ఫ్యామిలీ ప్రాబ్లం? వేరే వేరే క్యాస్టా? కాదండి. అయితే మరి అసలు ప్రాబ్లం ఏంటి? ఒక నిమిషం. సుధా. ఓ, మా ఇద్దరికి ఫ్రెండ్. హలో, ఏంట్రా? ఏం చేస్తున్నావు? తింటున్నాను. మీ ఆయన దోశలు వేస్తున్నారు. దోశలు వేస్తున్నారా? ఆయనకి ఇవ్వు. హలో సార్. ఏంటి సార్ దోశలు వేసి పెడుతున్నారట? దేనికి సార్? పెళ్లికి ముందు వెంట పడ్డారు, ఇప్పుడు వంటలో పడుతున్నారు. ఎగతాళి చేయకండి సార్. ఇదిగోండి తనకి ఇస్తున్నాను. రే, ఏంట్రా మా ఆయన ఎక్కిరిస్తున్నావా? నేను ప్రియా సీమార్కి వచ్చాం. ఓ, అంత దూరం వచ్చిన విషయం. అంత ఫీల్ అయిపోకు, మేమే లవ్ లో పడలేదు. ప్రియా మన లవ్ గురించి అడుగుతుందట. మాట్లాడు. మాట్లాడండి. పర్లేదు, మాట్లాడు. హాయ్ సుధా. ఫైన్. ఏంటి ఆ మెంటల్ లవ్ ఫెయిలియర్ అని చెప్పాడా? నమ్మేశావా? వాడు ఏమైతేనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇలాగే తెగ ఎమోషనల్ గా మాట్లాడతాడు. కాస్త కోతే కానీ అబ్బాయి చాలా మంచోడు. వాడు నేను ప్రేమిస్తున్నాడు అనుకుంటా. నచ్చితే ఓకే చెప్పు. ఎలా చెప్తున్నా? నాకు వాడి గురించి బాగా తెలుసు. ఓకే. ఏముంటుంది? ఇదే నా లవ్ ఫెయిలియర్. చంపేస్తా. చంపేయండి. ఏంట్రా బంగారం? బుజ్జి, మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అనుకుంటాను. ఎలా తెలిసింది? సడన్ గా ఇంట్లో అలయన్స్ చూడడం మొదలు పెట్టారు. నేను మీ నాన్నకి డెఫినెట్ గా నచ్చుతాను. నచ్చుతావులే, బట్ నువ్వు సడన్ గా ఇంటికి వచ్చి మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ఏమనుకుంటారు? మంచి అల్లుడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆటలుగా ఉందా? చెప్తే విను, నువ్వేం రాకర్లేదు. సరే, ఓకే, వదిలే, నేను రాను. నువ్వే మాట్లాడుకో మీ నాన్నతో. ఎవరు? ప్రియా ఉందా? మీరెవరు? శివ, ప్రియా ఫ్రెండ్. ఓ, కమ్. ఏమండి? ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? జ్యూస్ మాత్రం చాలా అంకిల్. జ్యూస్ తీసుకురా. చిటి, ప్రియాను రమ్మను. తన కలవడానికి శివ వచ్చారని చెప్పు. నేను వచ్చింది మీకోసమే. ఓ, అలాగా. కూర్చోండి, వస్తున్నా. అక్క, మిమ్మల్ని కలవడానికి శివ అని ఎవరో వచ్చారు. చెప్పండి, ఏంటి విషయం? ధైర్యంగా చెప్పండి, ఏం పర్లేదు. యాక్చువల్లీ అంకిల్, అది... హాయ్ శివ. హాయ్, బాగున్నావా? ఫైన్. ఆ, నానా, సుధా ఫ్రెండ్.
లాస్ట్ మంత్ మ్యారేజ్ లో మీట్ అయ్యాం. ఏంటి ఏంటి ప్రియా? 2 minutes లో వచ్చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. చెప్పండి, క్రిమినలా సివిలా? రెండు కాదు అంకిల్. మరి 1 minute. హలో, చెప్పు రవి. నీకు పిచ్చా? నేను రావద్దని ఇందాకే చెప్పాను కదా. ఎందుకు భయపడుతున్నావు? ప్లీజ్ రా, నాన్న దగ్గర మన మ్యాటర్ చెప్పొద్దురా. అంకిల్, ఒక ల్యాండ్ నచ్చింది, అడ్వాన్స్ ఇచ్చి పెడదాం అంటున్నాను. ఫ్రెండ్ వద్దంటున్నాడు. అయ్యో, నచ్చితే వెంటనే అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేయమని చెప్పండి, లేకపోతే మిస్ అయిపోతుంది. విన్నావా? అంకిల్ కూడా చెప్తున్నారు, మిస్ అయిపోతుందట. రే శివ, ప్లీజ్ రా, నా టెడ్డీ బేర్ కాదు, నా బుజ్జి కదా. సరే ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే, బాయ్. అమ్మయ్య, మెంటల్. ఫస్ట్ ప్రియా ఎలా ప్రపోజ్ చేసింది అంకిల్? కావాలంటే అడగండి. థ్యాంక్స్ ఆంటీ. ప్రియా ఫోన్ చేసింది, మీరు అలెన్ చూస్తున్నారని చెప్పింది. అందుకే డైరెక్ట్ గా మీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు చూడండి, నేనేమో మీకు నచ్చేసాను, మీకు శ్రమ తప్పింది, మాకు టెన్షన్ తప్పింది. హ్యాపీయా? దీనికి అంత భయపడ్డావు? నువ్వు చెప్పింది కరెక్టే గాని మీ జనరేషన్ వాళ్ళు తొందరపడి లవ్ చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ కి చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారు. జీవితంలో అన్నిటినీ తొందరగా చూడాలనే ఆతృతే. అందుకే తొందరగా విడిపోతారు కూడా. కోర్టుకొచ్చి చూడండి, 85% ఆఫ్ డివోర్స్ కేసెస్ అప్లై చేసేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే. ఈ లవ్ మ్యారేజ్ అవి లైఫ్ కి సెట్ అవుదు బా. అందుకే అరేంజ్ మ్యారేజ్ మాట్లాడదామని వచ్చాను అంకిల్. కరెక్టే అనుకో. ఈ లవ్ టు అరేంజ్ మ్యారేజ్ లో ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా? ఏ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ లేవు అంకిల్. మీకు ఆంటీకి ఇంతవరకు ప్రాబ్లమ్స్ రాలేదా? ఏ ఆంటీ? భలేవాడి బాబు, పెళ్ళైన కొత్తలో సగం రోజులు మా పుట్టింట్లోనే ఉండేదాన్ని. ప్రతిదానికి ఈయన గొడవ పడేవారు తెలుసా? ఇదొకతే. పాత విషయాలని ఇప్పుడెందుకే. నువ్వేం చేస్తుంటావు? ఏ పోస్టింగ్ అప్లై చేశాను అంకిల్. 6 months లో వచ్చేస్తుంది. మీ నాన్నగారు? కాల్ టాక్సీ డ్రైవర్ అంకిల్. సొంత ఇల్లేనా? అద్దులే అంకిల్. ఉద్యోగం లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఏ నమ్మకంతో నీకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తాననుకున్నావు చెప్పు? తప్పకుండా జాబ్ వస్తుంది అంకిల్. ఎలా నమ్మను? నమ్మకమే లైఫ్ అంకిల్. ఫస్ట్ టైం ప్రియాని చూడగానే తన నాదే అనిపించింది. తనే కాల్ చేస్తుందని నమ్మాను. ఇదిగో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. నమ్మకమే జీవితం. సరే, 6 months తర్వాత ఒక జాబుతో రా. అప్పటికి నా కూతురు నిన్ను లవ్ చేస్తుంటే, నువ్వు కూడా నా కూతురుని ప్రేమిస్తుంటే, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే? ఏంటి అంకిల్, 6 months లో మా లవ్ పోతుంది అనుకుంటున్నారా? ప్రియా నా కోసమే పుట్టింది. తను ఎప్పటికైనా నాదే. నాకు నమ్మకం ఉంది. వస్తాను అంకిల్. బాయ్ ప్రియా. వస్తానండి. నాన్న, పంపించేసి వస్తాను నాన్న. ఒక నిమిషం ఆగు. ఏంటి శివ ఇలా చేసావు? ప్రాబ్లం సాల్వా? ఏదైనా మనసులో అనిపిస్తే వెంటనే చెప్పేయాలి. అలా చెప్పకే చాలా మంది చాలా విషయాలు మిస్ అవుతున్నారు. నేను నిన్ను మిస్ అవ్వను. ఇంత దూరం వచ్చాను. నీకు అన్నీ ఆటలే. పోస్టింగ్ వచ్చే వరకు ఏదైనా జాబ్ చేస్తే బెటర్ కదా. మేడం చెప్పారు కదా, సార్ జాబ్కి వెళ్తారు. అవును మావయ్య, శివ ఉద్యోగానికి బయలుదేరాడు. రవి, రోజు ఇంత పొద్దున ఎలా స్నానం చేస్తారా? స్ప్రే కొడుతుంటే తెలియలే, వారానికి ఒకసారే. ఎక్కడ? చెప్పు మావయ్య. అవును మావయ్య, బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం. ఫీలింగా? ఎవరు చెప్పారు? టై కట్టడం అనేది ఆర్ట్ రా మామ. రెడీ అయిపోయినరా? థ్యాంక్స్ రా పండు. ఇవ్వరా. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం డ్రెస్ మార్చుకునే పనిలో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి. ఫోన్ పెట్టరా కుయ్యా. నీ రాశి నక్షత్రం చెప్పు. మన పెళ్లికి అప్పుడే ముహూర్తం పెట్టించాలా? గుడికొచ్చాను, నీ పేరు మీద. కర్కాటకం. రాశి పేరు చెప్పండి. కర్కాటకం. పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం.
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్స్. ఎవరు చెప్పారు? ప్రియా కాల్ చేసి చెప్పింది. తను మొదలెట్టిందా? హలో 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 హలో. శివ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. అమ్మ చెప్పింది నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావట కదా. అవునక్క. మరి సాయంత్రం క్రికెట్ ఆడటానికి రావా? నీ ప్రాబ్లం నీది. వస్తాను శివ. రేయ్ రారా. దీర్ఘాయుష్మాన్ భవ. క్షేమంగా వెళ్ళిరారా. ఏ పని చేసినా మనస్సాక్షికి విరుద్ధంగా చేయకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. రోడ్డు మీద సగం మందికి బండి నడపడం చేత కాదు, జాగ్రత్తగా నడుపు. నానా, నీ వాటా తీసి పెట్టాను రా. ఇదిగో. మా ఏంట్రా ఇచ్చారు కదా, ఇక బయలుదేరు. నీ చేత్తో వస్తే అది వేరమ్మా. వదిలిపెట్టడు. రే, పోపుల పెట్టలో చాలా దాచిపెట్టుంది, వదలొద్దు. ఏ రవి, ఉద్యోగుల అబ్బాయిని చాలా కష్టపెడతారా? అదే కష్టమే ఉండదు అంకుల్. బ్యాంక్ లో లోన్ తీసుకున్న వాళ్ళు వడ్డీ జాగ్రత్తగా ఖర్చు పెట్టు. 20 రూపాయలా? మా ఏంటమ్మా? ఏంట్రా అంటే చాలా ఎక్కువ ఇచ్చావు కదా, ఎలా ఖర్చు పెట్టాలని. సిస్టర్ సిస్టర్, అన్నయ్యకి ఫస్ట్ మంత్ శాలరీ రాగానే అన్నయ్య నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే చాలేరా, ఇంట్లోనే కలెక్షన్ మొదలు పెట్టావా? రే, నేను గాజువాకు వెళ్తున్నాను రా. ఏంటక్క నీ ఆయన్ని పిలుస్తున్నావేంటి? ఉద్యోగానికి వెళ్తున్నానన్న పొగరా? ఏంటది? చూస్తాను సార్. సార్ సార్, వెళ్ళి అక్కడ ఏంటో చూడండి. ఏమైంది? ఒక అమ్మాయిని నరికి పారేశారు. సార్ సార్, ఒక్క నిమిషం సార్. కొడుకు, ఒక అమ్మాయిని ఇంత దారుణంగా నరికేశారు. ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ కాదురా. సౌదీలో లాగా రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చేయాలి. అప్పుడే భయం వస్తుంది. రే, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ పని చూడు. నేను వస్తా. సార్ లేరండి? లేరండి, ఆఫీస్ కి వెళ్లారు. సాయంత్రమే వస్తారు. నన్ను ఈ టైంకే రమ్మని చెప్పారే. మీరు సాయంత్రం రండి, ఉంటారు. సార్, నేను ఐసీబీఐ రవిని మాట్లాడుతున్నాను. సార్, మీరు నాతో మాట్లాడకండి సార్, మేనేజర్తో మాట్లాడుకోండి. బండి తీసుకొచ్చామన్నారు. సార్ సార్, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎన్నిసార్లు తిరగాలి? మేమన్నా మీ పని వాళ్ళమా? సార్, డబ్బు కడితే కట్టండి, లేదా బండి తీసుకెళ్ళిపోతాను. గంటసేపు వెయిట్ చేయండి, మా ఓనర్ గారు గంట 2 గంటలో కాదు, ఈ రోజంతా ఇక్కడే కూర్చుంటాను. డబ్బు లేకుండా కదిలేదే లేదు. ఎన్ని కలెక్షన్లు వసూలు చేసావు? 5 లక్షలు రా. సూపర్ మావా. రేపిస్తానన్నారు. అంటే ఈ రోజు ఒకటి కాలదా? ముందే క్లయింట్ దగ్గరికి వెళ్ళావు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐసిఐ బ్యాంక్. మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. ఎవరదే? మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. నేనే అప్పలరాజుని, చెప్పండి. లేదన్నా, ఐసీ బ్యాంక్ నుంచి పంపించారు. మీరు 3 నెలలుగా బ్యాంక్ డ్యూ కట్టలేదని చెప్పారు. అది తీసుకురమ్మన్నారు. సార్, రాత్రి మా పాపకు ఒంట్లో బాగోక ఉన్న డబ్బులని హాస్పిటల్ ఖర్చు అయిపోయా సార్. ఏంటన్నా నువ్వు అనేది? సార్ రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను సార్. బుజ్జమ్మా, ఇక్కడ ఇంజెక్షన్ చేశారా? ఏం కాదులే. ఏం కావాలి నీకు? అదే కుర్కర్ ఇవ్వండి. ఇంకేం కావాలి? చాక్లెట్ ఇవ్వండి. ఇదిగో బిక్కి. రే, నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమవ్వాలరా? రే, సటైర్ లేకరా. పాపం రాయన మగపిల్లడు కావాలని ట్రై చేసి 4 ఆడపిల్లలు, అందులో ఒకటి చిన్న పాప. వాళ్ళ ఇంటి రేషన్ కార్డులో నీ పేరేంచుకోపోయావా? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళావు? సార్, నాన్న ఇంట్లో లేరు, సాయంత్రం వస్తారు, ఆఫీస్కి వెళ్ళారు. బాబు, 1 గంటకి కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది. అమ్మని పిలువు, నేను మాట్లాడతాను. ఎవరు కొట్టారు? రైనా, నువ్వు అలానే పడుకోరా, పడుకుంటేనే 6 కొడుతున్నాడు. అదే లక్కీ. అరేరా బాబు, తీసుకెళ్ళొచ్చుగా.
అమ్మా భోజనం తీసుకురానా, తింటావా? క్రికెట్ అవనే తింటాను. నీకు ఈ వయసులో క్రికెట్ ఎందుకే? మధ్యలో విసిగిస్తావు ఎందుకు? 4 పరుగులు కొట్టాల్సింది ఒక్క బాల్లోరా. అంకాళమ్మ, మన వాళ్ళని ఎలాగైనా గెలిపించు తల్లి. సన్యాసాలు వీళ్ళు బాగుపడతారా? డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు. ఒక్క ఆట కూడా బాబు ఏడవకురా, నెక్స్ట్ మ్యాచ్ గెలిచావురా. అన్నా ఇదే ఫైనల్. ఏమైంది? పోయింది, ఇండియా ఓడిపోయిందిరా. రే డ్యూ డబ్బులు అడిగావా లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? సరేలే, ఇంకోసారి గెలుస్తారులే. ఇందుకే నిన్ను క్రికెట్ చూడొద్దన్నా. వీళ్ళెప్పుడు ఇంతే. దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా? ఊరుకోరా. ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బులా అడగమంటావురా? అందుకే ఏమీ అడగకుండా వచ్చేసాను. రే ఇలా అయితే నీ మాట ఎవడో వినట్రా. బైక్ తీసుకెళ్తానని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు. చెప్పానురా, బైక్ తీసుకెళ్తానని చెప్పాను. దయచేసి బండి తీసుకెళ్లదు బాబు. ఇది మా అల్లుడి కట్నంగా ఇచ్చింది. ఇది తీసుకెళ్లిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు. దాని జీవితం నాశనం అయిపోతుంది బాబు. తల తాకట్టు పెట్టేనా నీ డబ్బు కట్టేస్తారు బాబు. కలెక్షన్ ముఖ్యమా, ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమారా? సెంటిమెంట్ నువ్వే ఆలోచించరా. అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే. నేనా చెక్ తెచ్చానురా, చూడు. ఇది మర్రిపాలెం చక్రపాణి ఇచ్చిన చెక్కేగా? అవును. రే కొన్ని చెక్కులు బ్యాంకులో వేస్తేనే బౌన్స్ అవుతారా? వీడి చెక్ కింద పడేసినా బౌన్స్ అవుతురా. అసలు వీడికి ఏ బ్యాంకులోనే అకౌంట్ లేదురా. పెద్ద ఫ్రాడ్. జనాలను ఇలాగే మోసం చేస్తున్నాడు యాదవ్. ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా? ఎవరు ఇవ్వలేదురా. మేనేజర్ పనిలోంచి పీకేయడం ఖాయం. రారా. ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిడుతున్నాడు? వాడికి ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. సర్లేరా, ఇది కాకపోతే ఇంకోటి. నువ్వేం ఫీల్ అవ్వకు, కాన్ఫిడెంట్ గా ఉండు. జీవితంలో నన్ను పనిలోంచి పీకినట్టు మాట్లాడతావేంటి? ఉద్యోగం ఉడింది నీకురా. నన్నైతే ఏంటి, నిన్నైతే ఏంటి, మనదిలో ఒకటే కదరా. ఈ ఉపన్యాసాలకు ఏం తక్కువ లేదు. నేను వాడి కాళ్ళ వేళపడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు తెలుసా? ఏం చేయమంటావు? ఆడి కాళ్ళు పట్టుకుంటా మీద పడినంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా? దీనికి వేరే రూట్ ఉంది. వేరే రూట్ అంటే? సార్ మొదటి రోజు కదా, అందుకే తేడా కొట్టింది. 2 రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతాడు. లేదు రవి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 4-5 కలెక్షన్స్ చేసుకొస్తున్నారు. ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి? నువ్వే చెప్పు, మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు? 4 సార్. మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి. వీడి మొహం చూసావా? పాలు తాగే పిల్లలా ఉన్నాడు. వీడికి భయపడి ఏ అదమైన డబ్బులు ఇస్తాడో చెప్పు రవి. మీరంత తేలిగ్గా అనుకోకండి సార్. వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏంటో రవి, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి. అయ్యయ్యో, మా ఆవిడ ఫోన్. మందు కొట్టక ముందే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. రవి సార్. వద్దొద్దు, నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది. నువ్వు మాట్లాడు. సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, ఓ అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు. ఏంటి? ఓకే సార్. వెళ్ళు. ఇక్కడ ఆన్ చేయగా బాబు, ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడు. ట్రాఫిక్ సౌండ్ వింటేనే తను నమ్ముతుంది. వెళ్ళు. ఓకే సార్. మీ వైఫ్ చాలా షార్ప్ సార్. మీరు బార్ లోనే ఉన్నారని కనిపెట్టేశారు. అవుతురావు, నేను చెప్పినట్టు చెప్పావుగా. అవును సార్, మీరు చెప్పిందే చెప్పాను. లైన్ లోనే ఉన్నారు, అడగండి. అయ్యో, ఎంత పనిచేసావరా? ఇవ్వరా? చెప్పరా బంగారం. కస్టమర్ కొంచెం కంపెల్ చేశాడు, అందుకే లైట్ గా కొంప ముంచావు కదా. నా తప్పేంట్రా? ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను. లేదు బంగారం, నా మాట నమ్ము. ఇప్పుడేంటి, ఏం చేస్తావు? ఏంటి మరీ ఓవర్ గా రెచ్చిపోతున్నావు? ఇక లాభం లేదే. నీలాంటి రాక్షసుతో నేను కాపురం చేయలేను. అయిపోయింది, ఇవాళతో అంతా అయిపోయింది. తెచ్చేసుకుందాం. విడాకలేగా, విసిరేస్తానే. రే, ఆయన కొంప కొల్లేరు చేసావు కదరా. నేనా? ఇంకెవరు? వస్తున్నాడు.
సార్ వాటర్ చాలేమో చూడండి సార్. ఉద్యోగానికి వెళ్తున్నానని ఊరంతా టమ్కేసి చెప్పినప్పుడే అనుకున్నాను రా. సిస్టర్, ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు. కొనిచ్చే మోహన్ చూడు. పోనీరా, ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి. ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా? శివ, క్రికెట్ ఆడడానికి వస్తావా? ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేసావు? నేను ఎందుకు మానేస్తాను, వాళ్ళే తీసేశారు. తీసేసారా? తీసేశారా ఏంటి, తీసేశారు అంతే. సీరియస్ గానే ఉండలేవా? నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యామని తెలియగానే నేను ఎంత ఉద్యోగం నాకు వర్కౌట్ అవ్వదని చెప్పానా? హలో శివ, ఎవరు సార్? నేను ప్రియా ఫాదర్ ని మాట్లాడుతున్నాను. అంకుల్ చెప్పండి అంకుల్. మీ నాన్న ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. మీరు? శివ, నేను ఇక్కడ ఉన్నట్టు మా నాన్నతో చెప్పొద్దు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను ప్రియా కాఫీ షాప్ లో ఉన్నా అంకుల్. ఏంటాలి? ఒకసారి హోటల్ దస్పలాకి రాగలవా? అంకుల్ ఇప్పుడే వచ్చాం. ప్రియాతో 10 minutes మాట్లాడరమ్మంటారు అంకుల్. ఓకే, పైన బార్ లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చాయి. వచ్చేస్తాను అంకుల్. ఏమన్నాడు? హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తానన్నాడు. లేపేనా? అయ్యో, మీరు ఊరికే బెదిరిస్తే చాలు. మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంటపడ్డ మానేస్తారు. సార్, దీన్ని ఏసీ గారు మీకు ఇమ్మన్నారు. ఫణి వాంగ్మూలం. అయ్యా, నా పేరు ఫణి అండి. నాది ఉయ్యూరండి. కొండా గిరీశం దగ్గర 15 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. ఆయన చేసిన అన్ని హత్యలకి నేను సహాయంగా ఉన్నానండి. నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. నేను అప్రూవర్గా మారిపోతానయ్యా. అన్నా, శంకరం లైన్ లో ఉన్నాడు అన్న. అన్నా, నేను శంకరాన్ని. చెప్పరా. ఫణి రెల్లి దెబ్బలో ఉన్న వాళ్ళ అత్తారింటికి వచ్చారన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నా? లేదు, గుడ్ మార్నింగ్ సార్. హలో అంకిల్, సారీ ప్రియాని డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. డ్రింక్స్ అలవాటు ఉందా? దందే ఉంది, తీసుకుందాం అంకుల్. అవన్నీ సెట్ అవ్వు, నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మెనూ కార్డ్. 175, 110, 250, 2000. 2000 పైన మందే లేదా? నో సార్. చార్జ్ ఇవ్వు. ఓకే సార్. చెప్పండి అంకిల్. సార్ ఎవరో తెలుసా? తెలీదు అంకిల్. హలో సార్. రెల్లి దిబ్బ, కొండా గిరీశం ఎప్పుడైనా విన్నావా? తెలుసు అంకిల్. ఆయనే ఈయన. ఏంటి అంకిల్ ముందే చెప్పొచ్చుగా? అన్నా చెయ్యమన్నా. నువ్వే కొండా గిరీశం చెప్పొచ్చుగా. నీ గురించి చాలా విన్నానన్నా. మురళి చెప్పాడన్నా. నేను సరి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానన్నా. పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి 25 సవర్ల బంగారం 700 మందికి బిర్యానీ పంపించారుగా. అప్పుడు కూడా నువ్వు వస్తావని చూసానన్నా. నువ్వు రానే లేదు. నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం, అప్పుడు లేవు. వదిన మాత్రం ఉందన్నా. వదిన చేపల పులుసు పెట్టిందన్నా, సూపర్ కుమ్మేసింది. కాలేజీలో ఎప్పుడు మురళి మీ గురించి చెప్పేవాడన్నా. అదే 23 వయసులో మీరేళ్ళ గుడుసు గాలి చేయమన్నాడు సేటు. వాణ్ణి లేపేయడం. మీ తమ్ముడిని చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేశాడే ఆ ఇన్స్పెక్టర్
త్యాగరాజు వాణ్ణి చంపేయడం, ఇంకా 2 ఏళ్ళు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాక్లెట్ గణేష్, ఆ ఎదవని లేపేయడం అన్నీ చెప్పాడన్నా. ఇవన్నీ విన్నప్పుడు నాకు నాయకుడు సినిమాలో కమలాసన్ అనిపించావన్నా. నువ్వంటే చాలా ఇష్టం అన్నా. ఏం సార్ మనోడిని పట్టుకుని మహేశం అన్నా ఈడు మన మురళి ఫ్రెండ్ అంటరా? అదే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నేను నిన్నెప్పుడు చూడలేదే. నువ్వు మరి అన్నా ఎన్నిసార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా. నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను. ఏంటి మ్యాటర్? నువ్వు మార్కెట్ లో పని చేసినప్పుడు ఆ సరోజ లవ్ మ్యాటర్. ఊరుకోరా. చెప్పనా? పర్లేదు. ఊరుకోమంటున్నా. పర్లేదు చెప్పను. ఎక్కడ చూసావు దాన్ని? మొట్టమొదటిసారి పెళ్లి మండపంలోనే చూశాను. చూసినట్టే నచ్చేసింది. అని చెప్పేశా. నేను ప్రియాని కళ్యాణ మండపంలో చూసానన్నా. ఓకే 2 చికెన్ లాలీపాప్ చెప్పండి అండి. అలాగే నాకు లాజ్ చెప్పు. చూడగానే నచ్చేసింది. వెళ్ళి మాట్లాడేసాను. అరే 2 చికెన్ లాలీపాప్ ఒక లార్జ్ తీసుకురా. శివ నువ్వు నాకు బాగా నచ్చారా. మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి. అలాగే. నేను మహేష్ అనే. అదే బాచిన్రా, ఎక్కడున్నావు? ఆ తర్వాత వాడి కాలు పట్టుకుని బయటకు రావడానికి ప్రాణం పోయింది. ఏంటిదినా? ఈయనంత సంతోషంగా చూసి చాన్నాళ్ళైంది బాబు. నిజమే శివ, ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నానో అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరిని చూసినా ఒక భయం. వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన. నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటికి చెప్తున్నారు? చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చేసావు. నీకేం కావాలి అడుగు. ఒక చేప ముక్కిపించనా? ఓ చేప ముక్కివ్వే. అంకిల్కే థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకు? లేదు, ఆయన ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను మీట్ అయ్యేవాని కాదు కదా. ఆయన నిన్ను ఎందుకు రమ్మన్నాడు తెలుసా? ఎందుకు? నువ్వు ఆయన అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట కదా, అందుకనే నీకు 4 తగిలించమని చెప్పాడు. లాయర్ బుద్ధి చూపించాడు చూసావా? మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా? చెప్పండి సార్. కుర్రాడు చాలా మంచివాళ్ళ ఉన్నాడు సార్. అలా అంటారేంటండి? ఓ పని చేయండి, మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి. లేదండి, అది కష్టం. కష్టమేం లేదు సార్, నేను చెప్పేదేనండి. సరే కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే. ఏంటన్నా లాయర్ ఏమంటాడేంటి? ఓకే అంటాడు. ఒక నిమిషం మాట్లాడుస్తా. చెప్పు నాన్న. ఎక్కడున్నావురా? మధ్యాహ్నం ఇంటికి భోజనం రాలేదట? లేదు నాన్న, ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఫోన్ చేశాను. ఫోన్ చేసావు కదా? చెప్తున్నాగా నాన్న. సరే సరే, ఎండలో ఊరికే తిరక్కు, త్వరగా ఇంటికి వచ్చేసాయి. ఫోన్ పెట్టేనా? ఓకే. ప్రకాశం, మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, నాకు బాగా తెలిసింది. రే బయలుదేరాడు. రే పదరా. చెప్పరా. ఎక్కడున్నారా? కేర్ హాస్పిటల్ వెంటనేరా. నువ్వు రా, నేను చెప్తా. హలో కితి, కితి, హలో ఏమైంది? నాన్నకి యాక్సిడెంట్ అయిందని త్వరగా రా. నాకు చాలా భయంగా ఉంది. వస్తున్నా వస్తున్నా వస్తున్నా.
నాన్నకి ఎలా ఉందిరా? ఆపరేషన్ జరుగుతుంది. చాలా రక్తం పోయిందంటరా. అసలు ఏమైందిరా? తెలీదురా. అంకుల్ ఇంటికి వచ్చేటప్పుడు ఎవడో ట్రక్ తో ఉద్దేశం వెళ్ళిపోయాడంట. ఓ ఆటో అతను తీసుకొచ్చి హాస్పిటల్ ఎవరున్నారా పైన? అమ్మ చెల్లి ఉన్నారు. గణేష్ తోడుగా ఆపరేషన్ అయిపోయిందా? ఇంకా లేదురా. కీర్తి శివ వచ్చాడు. డాక్టర్ ఏమేమో చెప్తున్నారు. ఏం లేదు, ఏం లేదు. ఆయన ఏం కాదు. మా ఏం కాదమ్మా. నాకు చాలా భయంగా ఉంది. మా నాన్నకేం కాదమ్మా. అది కాదురా మా భయపడకు, నాన్నకేం కాదమ్మా. నువ్వేం భయపడకు. ప్రాణానికి ప్రమాదం లేదు. 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఆపరేషన్ సక్సెస్ఫుల్లే. స్పృహ రావడానికి అరగంట పడుతుంది. తర్వాత వార్డుకు మార్చేస్తారు. మీరు వెళ్ళి చూడాలి. వాడలా మిస్ అయ్యాడ్రా. మనం దొరికిపోతామని భయంగా ఉంది. అరవకరా. లేదు మామ, వీడి వల్ల మనకి టెన్షన్. రేయ్ లోపలికి వెళ్దాం పదరా. మామ పబ్లిక్ ప్లేస్ రా, తొందరపడకరా. తొందరపడక పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయమంటావా? రేయ్ ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం. లోపలికి వెళ్ళి లేపేద్దాం పదరా. రేయ్ ఊరికే లోపలికి వెళ్ళలేం. అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు. లోపలికి వెళ్తే ఇరుక్కుపోతాం. నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి. ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాలి. ఇందులో ఉన్న మందులన్నీ కొనుక్కొచ్చేయండి. అలాగే. చెప్పు ప్రియా. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? పర్వాలేదు, పెయిన్ కిల్లర్ ఇచ్చారు. నీతో ఎవరున్నారు? నేను ఒక్కడినే. హాస్పిటల్లో ఒక్కడలే ఉండాలని చెప్పారు. అందుకే అమ్మని చెల్లిని రవితో పాటు ఇంటికి పంపించాను. అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా. ఫ్రెండ్ ని అడ్మిట్ చేశారు, యాక్సిడెంట్ అయ్యింది. ఇంటికి ఇన్ఫార్మ్ చేసుకోవాలి. ఫోన్ లో ఛార్జ్ లేదు, ఒక ఫోన్ చేసుకోవాలన్నా. థ్యాంక్స్ అన్నా. రే చెప్పరా. తిన్నగా పైకి వచ్చి లెఫ్ట్కి తిరిగి రైట్కి రా. 13వ నంబర్ వార్డ్. చేతిలో మ్యాటర్ ఉందిగా. జాగ్రత్త, త్వరగా రా. వస్తున్నా. నమస్తే సార్. కళ్ళు తెరిచాడా? లేదు సార్. డాక్టర్ ఏమన్నారు? 1 అవర్ అవుతుందని చెప్పారు సార్. ఎవరు చేశారట? కొండా గిరీశం అనుకున్నాడు సార్. స్పాట్ లో ఎవరైనా సాక్ష్యం చెప్పారా? లేదు సార్. ఆ ఏరియాలో ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు సార్. తొందరపడకు మావా, నా మాట విను. ఇప్పుడు ట్రై చేస్తే దొరికిపోతాం. ఇక్కడ వద్దురా. మా మావ స్కెచ్ బాబ్జీ ఉన్నాడ్రా, ఆయన కలుద్దాం. సేఫ్ గా మ్యాటర్ ఫినిష్ చేసి ఎస్కేప్ అవచ్చురా. అతని విషయం ఎవరికి చెప్పడుగా? రే ఆయన మా సొంత మేనమావరా. ప్రాణం పోయినా ఆయన విషయం బయట చెప్పడు. ఏమత్తమ్మా, మావ వచ్చాడా? రాత్రే వచ్చాడు. ఉండు కలిసి వస్తాను. రారాదయ్య, మొన్న వచ్చేలేవుగా. అవును మావయ్య. అక్క ఎలా ఉంది? బాగుంది మావయ్య. ఎవరు ఫ్రెండా? అవును మావయ్య. కూర్చో. కూర్చోరా. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఓ ఎవరు ఉంటే విజయనగరం వెళ్ళా.
అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంచా. ఇంట్లో ఏమైనా గొడవైందా? లేదు, మత్తులో చిన్న మ్యాటర్ జరిగింది. అదే దొరికిపోతామని భయం వేస్తుంది. మీలాంటి బచ్చగలతో ఇదేరా వచ్చింది. అడ్డమైన దానికి భయపడతారు. ఏంటి లవ్ మ్యాటరా? కాదు మావయ్య. మరి ఎవరు లేపేశారా? అవును మావయ్య. ఏమంటున్నారా? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు మావయ్య. వాళ్ళ లవ్ మ్యాటర్ ఆ అమ్మాయి ఇంట్లో తెలిసింది. అందుకే ఆ అమ్మాయి చదువు మానిపించి ఇంకొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని నా ఫ్రెండ్ నా దగ్గర ఏడ్చాడు. ఏమయ్యా, ట్రైన్ 7 మీరు లేట్ చేస్తే నా బాధ్యత కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి సార్. ఇప్పుడు వచ్చేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్, 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. సరే రాని. ట్రైన్ వెళ్ళిపోతే నేనేం చేయలేను. సార్ వచ్చారు, వెళదాం. వాళ్ళ ఇంట్లో తెలియకుండా నా ఫ్రెండ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్లాన్ చేశాం. త్వరగా ఎక్కువ. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడే ఆ కాల్ టాక్సీ డ్రైవర్ దాన్ని మేము కిడ్నాప్ చేస్తున్నామన్న అనుమానంతో పోలీస్ అది ఇదని గొడవ చేశాడు. వాడి కాళ్ళ మీద పడి బతిమలాడి ఆ అమ్మాయిని ఎలాగో అలాగా తీసుకెళ్ళాం. ఏం బాస్, ప్రాబ్లం ఏం లేదుగా? అలాంటిదేం లేదు బాస్. ఆ కాల్ టాక్సీ డ్రైవరే మమ్మల్ని అనుమానించి తెగ ఇబ్బంది పెట్టేశాడు. ఆ డ్రైవర్కి నచ్చెప్పేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. దయ్యం మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. లోపలికి వెళ్ళండి. ఏయ్ భయపడకు మామ, గుళ్ళో చెప్పేశాను. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను. నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను. సరే జాగ్రత్త, వస్తాను. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండమ్మా. మామ నేను వెళ్ళొచ్చేస్తాను. వెళ్ళొచ్చాయి. నాకు భయంగా ఉందిరా, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో దింపే. ఎందుకు భయపడుతున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. లేదు ప్లీజ్ నన్ను మా ఇంట్లో దింపే. మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా. రే మూసుకొని కూర్చోరా. ఏం కాదు, చెప్తున్నానుగా. దగ్గర రా. నా మీద నమ్మకం లేదా? ఉండు. అరే ఏంటి బాస్? ఆ శవాలను ఏం చేశారు?
ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికీ తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకుప్పల్లో పడేశాం. కానీ పోలీసులు పసిగట్టేశారు. ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాం. కదా దొరికింది. మా డ్రైవర్ ఎందుకు గుద్దారా? అది కాదు మావయ్య, తల పారేసిన చోట వెళ్ళి వెతికాం, కనిపించలేదు. అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది. ఖచ్చితంగా డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు. అందుకే ఈ అదవాడేళ్ళకని తక్కువ లేదు. ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? ఇల్లే ప్రియా. శివ, శివ, నాన్న ఎక్కడమ్మా? లోపల ఉన్నారు. శివ చెల్లెలు. హాయ్. రా. ఆలస్యం చేతరా, వచ్చి వారమే అమ్మాయిని చూడ్డానికి రమ్మని చెప్పు. శివ. సరేనా? రారా. నాన్న తను ఎవరు? ప్రియానేనా? అవును నాన్న. రామా. నీ కాబోయే వదిన. కూర్చో. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? లేదేమొద్దు. లేదు ఏమైనా తీసుకోండి. థ్యాంక్స్. ఏదో ఒకటి తీసుకురాపో. రే నాన్న, నువ్వు కూడా. నొప్పి తగ్గిపోయింది అంకుల్? ఉందమ్మా, 3 రోజులుగా షేవ్ చేయలేదు. ఇదిగో నువ్వు వచ్చావు, డై కూడా వేసుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నవ్వు వస్తే నవ్వే అమ్మా. అచ్చా, శివాలనే మాట్లాడుతున్నారు అంకుల్. వాడిట్టో నా జెరాక్స్ అమ్మా. నిన్ను కోడి ఎగురడమంటారా, వేపుడు చేయమంటారా చెప్పండి. వద్దని చెప్పాను కదే. కొనుక్కొచ్చేసాను కదండి, ఏం చేయమంటారు? నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు. నీకిష్టం వచ్చినట్టు వండే. అబ్బో, వీటికేం తక్కువ లేదు. అదేనమ్మా నా భార్య. నువ్వు వచ్చింది తను పట్టించుకుందా? తన పనే తనకు ముఖ్యం. ఏం ప్రియా, నా సుపుత్రుడు ఏమంటున్నాడు? ఏంటంకుల్? నీకు శివ నచ్చాడా? మరి మీ నాన్నగారికి? తెలీదు అంకుల్. ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకని నేను మాట్లాడట్లేదు. అయితే మీ నాన్నగారికి నచ్చలే. నాకు శివ నచ్చాడు అంకుల్. మా నాన్నకంటే మంచివాడు. శివాన్ ఎవరి కోసం వదులుకోలేను. నీకు ఎన్ని రోజులుగా మా శివ పరిచయం? ఎందుకు అంకుల్? ఏం లేదమ్మా, మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను. 4 months. నీ వయసు ఎంతమ్మా? 22. శివాతో 22 ఏళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు, మా నాన్నకన్నా శివ నన్ను చాలా బాగా చూసుకున్నాడని. అప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే. ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి. సారీ అంకుల్. జరుగుతుందమ్మా. శివా. ఏం నాన్న? ఫోన్ చూడు. హలో అంకుల్, నేను శివాన్ అంకుల్. నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, పర్వాలేదు. ఏం లేదు బాబు, 10వ తారీఖు అయిపోయింది. అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా? సరే అంకుల్, చెప్తాను అంకుల్. ఓకే ఓకే. హౌస్ ఓనర్ నాన్న. అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే. అలాగా. రా బాబు. రెంట్ తెచ్చాను అంకుల్. కరెంటు బిల్లు కట్టేసావుగా? కరెంట్ తెలీదు అంకుల్, అమ్మని అడగాలి.
అద్దె కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పాల్ బిల్ కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు, ఫోన్ బిల్ ఖర్చు, పచారీ ఖర్చు, గ్యాస్ ఖర్చు. ఈ ఫ్యామిలీ మ్యాన్ అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా? అన్నా నమస్తేనా. నమస్కారం. రే వీడికెందుకురా నమస్కారం చేశా? ఫ్యామిలీ మ్యాన్ రా. ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తోంది. వీడికి ఇవ్వాలేం ప్రాబ్లమ్ ఎందుకు? డబ్బు కోసమే. ఏంటి బావా టీ తాగుతావా? రే వింటానికే చాలా హ్యాపీగా ఉందిరా. అర్జెంట్ గా చెప్పరా. ఈ రోజు నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా? అవునరా, జాబ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఏం పనిరా? మన కలెక్షన్ జాబే. పోరం. ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు. నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు, నన్ను వదిలే. రేట్ అవ్వా, నీ హెల్ప్ ఎవరికి కావాలరా? ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. సార్ ప్లీజ్ సార్, ఒకే ఛాన్స్ ఇవ్వండి సార్, కలెక్షన్ చేసి చూపిస్తాను. అనవసరంగా నా బుర్ర తినకు. నువ్వు ఈ జాబ్కు పనికిరావు. వేరే ఉద్యోగం చూసుకో. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది. నా చేత బూతులు తిట్టించుకో. నమస్తే సాబ్. ఏంటి సార్ ఏమైంది? నా బండి కనపడడం లేదు. సెక్యూరిటీ లారా, ఇక్కడ పెట్టి నా బైక్ ఏది? ఇక్కడే ఉండాలి కదా సార్. మన వాళ్ళు ఎవరో పని చేస్తారు సార్. ఎవరో బయట వాడి ప్లాన్ చేసి తిప్పేస్తుంటారు. లేదు సార్, పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బెటర్. సార్ ఒక నిమిషం. సార్ మీ బైకే సార్. నువ్వెందుకు తీసా? సార్ మీరే చూసారుగా, బండి ఎత్తుకు రావడం కూడా నేర్చుకున్నా. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సరే రేపురా. థ్యాంక్ యూ సార్. ఒక యువతి యువకుడిని హత్య చేసి ముక్కలుగా కోసి పలు ప్రదేశాల్లో విసిరేసిన అవయవాలు వద్దండి. పోలీసులకు దొరికాయి. పర్వాలేదు, తీసుకోండి. హత్యకు ముందు ఆ యువతి బలాత్కారానికి గురయ్యారని నిర్ధారించబడింది. కానీ మరణించిన వారి మొండాలు మాత్రమే దొరికినందువల్ల వారిని ఎవరు హత్య చేశారన్నది ఇంకా తెలియలేదు. ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది. ఈ రోజు పెద్దవాల్తేర్ సమీపంలోని చెత్త కుప్పల్లో ఒక యువతి తల దొరికింది. ఆ తల హత్య చేయబడ్డ యువతిదే అయ్యుంటుందని, హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసును విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు. హలో చెప్పు నాన్న. ఎక్కడున్నావు? కలెక్షన్ లో. ఓసారి ఇంటికి వస్తావా? ఏం లేదు, కాస్త బయటికి వెళ్ళాలి, ఒక ముఖ్యమైన పని. సరే వస్తున్నా. బాస్, ఎలా చెప్తున్నారు? నాకు బాగా గుర్తుంది సార్. ఆ అమ్మాయితో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వయసు ఎంత ఉంటుంది? చూడడానికి ఎలా ఉంటారు? ఇద్దరికి ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి సార్. ఒకడేమో లవర్ అన్నాడు సార్, మరొకడేమో ఫ్రెండ్ అన్నాడు సార్. ఆ ఫ్రెండ్ అన్నవాడు నల్లగా రింగుల జుట్టు, చూడ్డానికి నీగ్రోలా ఉన్నాడు సార్. వీళ్ళెవరు? డ్రైవర్ నా కొడుకు పోలీస్కి చెప్పేశాడు. వాడిని అప్పుడే లేపేసి ఉండాలి. అంతా నీవలేరా? ఈజీ అనుకున్నా. అది కాదన్నా. అది కాదు మామయ్య. నోరు మరి తొత్తరపడితే ఏ పని చేయలేవురా. స్పాట్ పెడితే మిస్ అవ్వకూడదు. సారీ మామయ్య. ఆడి కూతురు పెళ్లి, తప్పకుండా ఆడు బయటకు వచ్చి తీరాలి. అప్పుడు టైం చూసి లేపేద్దాం. అమ్మ కీర్తి, కాబోయే మొగుడిని ఇప్పుడే బాగా చూసుకోమా. మీ అమ్మలాగా పెళ్లి కొడుకుని సరిగ్గా చూడలేదని జీవితాంతం నష్టపెట్టకూడదు. చెల్లెళ్ళు మరి ఆట పట్టిస్తున్నారు బాబు గారు. నన్ను మాట్లాడకపోతే తోచదులేండి. మనకు అలవాటే కదా. చాలండి. చూడండి, మీ కుటుంబంలో వాళ్ళందరూ మాకు బాగా నచ్చారు. మీ అమ్మాయికి ఏం చేయాలనుకున్నారో అది చెయ్యండి.
ఒక మంచి రోజు చూసుకుని ఇంటికి రండి. ముహూర్తాలు అవి ఎప్పుడు పెట్టుకుందామో అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి బాబు గారు? మీరు పెళ్లి ఎలా జరగాలని ఆశపడుతున్నారో అలాగే జరిపిస్తాను. రేపు కలుద్దాం. లోపలికి రా. మీ నాన్న ఉంటారు, నువ్వు వెళ్ళు. అమ్మా నాన్న లేరు, రా. కలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఏ పైకి వచ్చాక పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, కొట్టేస్తాను, జాగ్రత్త. అలాగే. అదేదో పెదాలతో కొట్టు ప్రియా, ప్లీజ్. నో. ఏంటి ప్రియా, ఒకే ఒకేసే కదా. బుగ్గ మీద, పెదాల మీద. నో వే. అయితే పైకి ఎందుకు రావడం, నేను వెళ్తాను. సరే సరే రా. ఓ గాడ్, అమ్మ వాళ్ళు వచ్చేసారు. సో నా పాటకు నేను వెళ్ళిపోయి ఉండేవాడిని, అనవసరంగా రెచ్చగొట్టావు. ఇది చాలా తప్పు ప్రియా. శివ, అయితే కిస్ వద్దా? ఆ పక్కన ప్యాక్ చేయండి. ఏ షాప్ అండి? అదిగో అదే. నమస్కారం సార్, నా పేరు ప్రకాష్, ఫాస్ట్ ట్రాక్ లో పనిచేస్తాను. మా ఓనర్ గారు మీకు ఫోన్ చేసి ఉంటారు. శివ, ఇది బాగున్నట్టుందిరా. అమ్మా వెంకీ వదిలే. అబ్బా కొడుకులు ఇద్దరికి నేనేం చెప్పినా నచ్చదుగా, మీరే చూడండి. అనియా, ఈ కాడలో ఉందో చూడు. వాలంటైన్స్ డే ఇస్తున్నావా? పెట్టు. నిన్ను అడిగాను చూడు. ఇదిలా ఉంది బాలా. కోతి. ఇదేదో చూడ్డానికి బాగుంది. కీర్తి ఇట్రా. ఈ ఇన్విటేషన్ కార్డ్ బాగుందమ్మా, నచ్చిందా? బాగుంది నాన్న. ఈ కార్డ్ ఓకే సార్. ఇవ్వండి సార్. ఓకే సార్, మీరు మ్యాటర్ రాసేవండి, మేము రెడీ చేసి ఉంచుతాం. అలాగే సార్. మీరు రాయండి నాన్న, రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేస్తాను. బుధవారం పొద్దున ఓ 10ంటికి రండి, రెడీగా ఉంటాయి. సైనడ్ భూషణ్, జాగ్రత్త. ఇది ఆసిలిమెట్ జంక్షన్. చెప్పరా. కింద ఉన్నాడు రా. ఓకేరా.
అది సరే నీకెన్ని కార్డులు కావాలి? ఇన్విటేషన్ వేస్ట్ చేయడం ఎందుకు నాన్న, ఒక SMS కొడితే మన వాళ్ళందరూ వచ్చేస్తారు. హలో, కార్డు తీసుకెళ్లారే ఆ కొట్టు నుంచి మాట్లాడుతున్నాను సార్. షాప్ ఓపెన్ చేసి 5 అవుతుంది, అందుకే కస్టమర్స్ కి చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం. వచ్చి తీసుకెళ్తారా సార్? సరే వస్తాను సార్. నాన్న నాన్న షాప్ లో గిఫ్ట్ ఇస్తున్నారట. సరే సరే వెళ్ళు. లోపలికి వెళ్ళాడు. రే వెళ్ళాట్రా, పట్టేస్తే త్వరగా త్వరగా. నాలో ప్రాణాలన్నీ నీవే నాన్నా, నిన్నే నిత్యం నాలోనే చూస్తున్నాను. అప్పుడు ఒకసారి నాన్నకి బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది కూడా మర్డర్ అటెంప్టే అనిపిస్తోందిరా. ఎలా చెప్పగలవురా? నాన్న పోలీసులతో ఒకటి గురించి చెప్పారా. నాన్న చనిపోయిన చోట అదే పోలికలతో ఒకడు ఆయన వైపే చూస్తూ పరిగెత్తాడు. నాన్న వాడిని చూశారు. నాకు అప్పుడు ఎందుకో- ఆ? రండి సార్, కూర్చోండి. మీరు కూర్చోండి. కాఫీ తీసుకురా. మిమ్మల్ని ఇలాంటి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. ఆ అబ్బాయి అమ్మాయి కేసులో ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. మీ నాన్నగారి మర్డర్ జరగడానికి ముందు సస్పీషియస్గా ఎవరైనా వ్యక్తుల్ని చూసారా? హ్యావ్ యూ సీన్ ఎనీ పర్సన్? మీరు మీ ఫోన్ నెంబర్ని ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చారా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. మీరిచ్చే చిన్న క్లూ కూడా మాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను బాగా ఆలోచించాను సార్, ఎవరో ఏంటో తెలియట్లేదు. థ్యాంక్స్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చాలా ఆర్డినరీ ఫ్యామిలీ సార్ మాది. ఇలా అప్పుడప్పుడు పోలీసులు వచ్చి వెళ్తుంటే చాలు సార్. సాక్ష్యం చెప్తానన్న మా నాన్న లేరు. ప్లీజ్ సార్,
ఇంకెప్పుడు ఈ కేసు గురించి నన్ను డిస్టర్బ్ సార్, మీ చేయకండి. నాన్నగారిని వాళ్ళెవరో హత్య చేశారండి. సార్, జరిగింది ఏదో జరిగిపోయింది. మా నాన్న ఎలాగో తిరిగి రారు. నాకు ఏదో అయిపోతుందని మా ఫ్యామిలీ భయపడుతుంది. నెక్స్ట్ మంత్ నా చెల్లెలు మ్యారేజ్ ఉంది. పెడదాం. థ్యాంక్ యూ. రే, ఎవరినో చూసానని చెప్పావుగా, ఆ విషయం ఎందుకు చెప్పలేదురా? పోలీసులకి చెప్పి ఇలాంటి వాళ్ళకి కోర్టు కేసులు కాదురా. ఒక అమ్మాయిని అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు. సాక్ష్యం చెప్తానన్న మా నాన్నని చంపేశారు. వీళ్ళు చేసేది చాలా తప్పురా. క్షమించడానికి వీళ్ళు మనుషులు కాదు, మృగాలు. రే, నా మాట విని అనవసరంగా తొందరపడకు. మా నాన్నని చంపినందుకు చెప్పట్లేదురా. ఒక తప్పు చేసి తప్పించుకున్నవాడు ఇంకో తప్పు చేస్తాడురా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే రోజుకు ఒక అమ్మాయి మీద చేయేస్తారు. నాలా ఇంకో 10 మంది నాన్నను పోగొట్టుకుంటారు. అయితే నువ్వేం చేయబోతున్నావురా? జాగ్రత్తగా బ్యాగ్ లోపల పెట్టుకో. ఇదిగో తీసుకో. జాగ్రత్త వెళ్ళరా. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చెప్పినంతా విని ఆలోచిస్తే ఇదెవరో గొడవల్లో కోపంతో చేసినట్టుగా లేదు శివ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న తప్పించుకోకూడదని క్లియర్ గా గ్లాసుకి పాయిజన్ రాసి వేశారు. పక్కా ప్లాన్. నాకేమనిపిస్తోందంటే రెగ్యులర్ గా స్కెచ్ చేసేవాడు ఎవడో ఈ మ్యాటర్కి హెల్ప్ చేసి ఉండాలి. రే మహేష్, సిటీలో ఎంతమంది స్కెచ్ చేస్తారా? 4 ఉంటారన్నా. వాళ్ళందరినీ ఫిషింగ్ హార్బర్ కాడికి రా. అలాగేనా. పో. నువ్వేం దిగులు పడకు, కనిపెట్టేద్దాం. సరేనా? రేయ్, ఖచ్చితంగా నీకు తెలియకుండా ఉండదు. నిజం చెప్పు. నిజంగా తెలియదన్నా. జయన్న మ్యాటర్ చెప్పాడు. నెల పాట యానంలో ఉన్నా, ఇటువైపే రాలేదన్నా. రే మహేష్, యానం జైకో ఫోన్ చేయరా. అన్న వద్దనా. అన్న అన్న నేను చెప్పాను. పల్లి వీధి కుమార్ పిల్ల లేచిపోయిందని నీకు తెలుసు కదన్నా. దాన్ని లేపుకెళ్ళింది నేనేనన్నా. కావాలంటే ఫోన్ చేసి ఇస్తాను, అడగండి అన్నా. ఇదిగోన్నా. రేయ్, తనతో విషయం కనుకోరా. అన్నా ఏంట్రా? కుర్రోళ్ళని తీసుకొచ్చాను. శివ, వాళ్ళందరూ కిరాయికి ఉంటారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎవరో ఒకరిని చూశానని చెప్పావు కదా, ఆడు ఇందులో ఉన్నాడేమో చూడు. సరేనా? అన్నా వీడు చెప్పింది నిజమే. రేయ్ రేయ్, లైన్లో నుంచో, లైన్లో నుంచో. నమస్తే అన్న. రారా, నువ్వు బయలుదేరు. వస్తాన్నా. ఎలా ఉంది పని? పర్లేదన్నా. పోయిన నెల చిత్తూరులో ఒక వ్యవహారం సెటిల్ చేశా అన్న. ఏమైనా పని ఉందా అన్న? పోయిన నెల ఆశ్రమేట జంక్షన్ దగ్గర ఒక మ్యాటర్ జరిగింది. అది నీకు తెలుసా? తెలీదన్నా. అయినా మీకు తెలియదే ఉంది. గాజువాకల ఆడిటర్ని లేపేసినప్పటి నుంచి పోలీసుల దొబ్బుడు ఎక్కువైంది. చిత్తూరు నెల్లూరు అంటూ అటేపే తిరుగుతున్నా. అవునన్నా, వీడు లోకల్లో ఏ పనులు చేయట్లేదు. ఆ మ్యాటర్ గురించి నీకు తెలిస్తే చెప్పు. నీకు చెప్పకుండా ఉంటానా అన్న? సరే, నువ్వు బయలుదేరు. వస్తా అన్న. బాచి వస్తా. వీళ్ళెవరు కాదు. సరిగ్గా చూసావా? ఒక మాటరా, అన్నకు కావాల్సిన వాళ్ళు, అందుకే రమ్మని చెప్పా.
నేను ఇక్కడే పాతేస్తాను. చెప్పరా, ఎవరో చెప్పు. లేదు సార్, దయా మా అక్క కొడుకు. వాడి కోసం చేశారు. మిగిలిన నలుగురు వాడితో పాటు చదువుకున్నవాడు. వాడికి ఫోన్ చేయరా, చేయరా ఫోను. హలో, చెప్పు మావయ్య. ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే కాలేజ్ అయింది, బయటకు వస్తున్నా మావయ్య. అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. ఏంటి విషయం? వచ్చి చెప్తాను. హలో, ఎవరా? మన స్కెచ్ బాబు మావరా. ఈ పక్కనే ఉన్నాను, కలవడానికి వస్తా అన్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఆయన నోటెడ్ అక్యూజ్డ్. ఆయనతో పాటు మనల్ని చూస్తే పోలీసుకి డౌట్ రాదా? ముందు ఫోన్ చేసి రావదని చెప్పు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ ఎత్తకు. రే ఉండరా, తీయట్లేదురా. మీ మామ వల్ల అందరూ ఖచ్చితంగా ఇరికిపోతాం. ఎందుకురా నీకు ఎంత భయం? నోరు మూసుకుని ఉండలేవా? మీ మామని లేపేస్తే పని అయిపోద్ది. రే ఏంట్రా, మా మామయ్య అంత హెల్ప్ చేశారు కదా. ఇప్పుడు వీడు భయపడుతున్నాడు రా. రే మీ మామరా. ఒక్క నిమిషం. రే త్వరగా పంపించే, ఎక్కువసేపు సోది కొట్టు. నా వైపు చూడకు. ఏదో ప్రాబ్లం అనుకున్నారా? తను తినరా? ఏమైంది మావయ్య, మొహం అంతా దెబ్బలేంటి? ఇదేమైనా ప్రాబ్లమా? చెప్పు, ఏం జరిగింది?
శివ ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తావు? ఎందుకు? అమ్మ కీర్తి మా ఇంట్లోనే ఉన్నారు. నీకోసం వాళ్ళు కంగారు పడుతున్నారు శివ. ఇందుకే కాల్ చేసావా? పట్టే. చివరి చూపు కూడా లేకుండా చేసేసారా చేతుల కొడుకు. పోలీసులకి దొరికిపోయిన కూడా పర్లేదురా. నా కొడుకు చావాలి. ఆగు ఆగు మామ ఆగు, నా మాట విను. టెన్షన్ అవ్వకు మామ. ప్లాన్ చేసి లేపేద్దాం. వాళ్ళ అబ్బని చంపినట్టు చంపేద్దాం. లేదా లేచేస్తే మన అందరినీ లేపేస్తారా? వీడిని నిన్ను అందరినీ ఎవరాళ్ళు మన ఏరియాలో కొత్త కనిపిస్తున్నారు? తెలీదు, నాకు చూసి వస్తాను. నా మాట విను. చెప్పు శివ. అన్నా చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నా, లైన్ దొరకలేదు. సముద్రంలోకి వెళ్ళాను, అందుకే సిగ్నల్ దొరకదు. ఏంటి విషయం? అన్నా ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చచ్చాడన్నాను. వాడు తుండ్రపర్తిలో. మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో అడిగి వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి అన్న. అక్కడ మన గురువే ఏరియా కౌన్సిలర్, ఆయన పట్టుకుని ఎంక్వైరీ చేయొచ్చులే. కొంచెం తొందరగా. ఓకే ఓకే శివ, నేనే కనుక్కొని చెప్తానులే. ఏంట్రా? వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడంట, బాగా మందు కొడుతున్నారు. హలో హలో శివ. హలో చెప్పనా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అబ్బాయిని శ్మశానికి తీసుకొచ్చారు, ఇక్కడే ఉన్నాను. ఆ చనిపోయిన కుర్రాడికి ఓ 4 ఫ్రెండ్స్ ఉంటారా? అవునన్నా. వాళ్ళకి 17-18 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయన్నా. ఏం లేదు, ఇక్కడ ఎవరో 4 ఫ్రెండ్స్ చచ్చిపోయాడని మంది వేస్తున్నారు, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నా వస్తాను. నీకు లంకపట్నం తెలుసా? తెలీదన్నా. ఇదిగో శివకి ఇక్కడికి రావడానికి రూట్ చెప్పు. హలో శివ, బీచ్ రోడ్ నుంచి స్ట్రైట్ గా లోపలికి వచ్చావు అనుకో. ఇవాళే చూస్తున్నావా? మిమ్మల్ని. ఏ ఏరియా మీది? దొండపడతానా? దొండపడతా. చనిపోయిన ఫ్రెండ్ మీ ఏరియానా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందిరా? అందరూ ఒక ఏరియా కురాళ్ళ? రే అడుగుతున్నా కదా, చెప్పరా. అది మీకెందుకు? వెళ్ళి మీ పని చూసుకోండి. మాట్లాడతావా? ఎంత ధైర్యం! ఒక్కడిని వదలకూడదురా. శేఖరా, మా అన్నని ఎదిరిస్తా ఉంటాడు నువ్వు? పెద్ద పుడిగా ఉంటారా? అన్నా 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 మణి 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 రే 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 మణి రే మణి రే పచ్చి పచ్చి రే ఏమైంది పచ్చి?
అన్న తరుముకుంటాను మనీ 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 అన్నా 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 ఆగు బాచి 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 బాచి
ఎప్పుడుతుందా అయిపోయింది. నీకెందుకమ్మా ఈ శ్రమ? ఇది కూడా పెట్టుకో. ఎందుకు వస్తున్నా? రండి రండి రండి, కూర్చోండి. తీసుకురాలేదా? శివ సరే సరే. శివ, ఆంటీ మెట్టలు అడుగుతున్నారు, ఎక్కడ పెట్టా? ఇంట్లో మర్చిపోయాను, రండి తీసుకొస్తున్నాను. ఇంట్లోనా? తొందరగా వెళ్ళు. రే ఎంతసేపు రా? ఎక్కడ? ఇక్కడ వచ్చేసాను రా. ఒక నిమిషం. జీవితం నాశనం చేశాడు. వీడు బాగుపడతాడా? బాగుపడవరా? నాశనం అయిపోతావా? ఏంట్రా ప్రాబ్లం? పాపం రా, ఎక్కడి నుంచో కూలి పని కోసం వచ్చారంట. చిన్న పిల్లను కూడా చూడకుండా చెత్తనా కొడుకు మేస్త్రి పాడు చేశాడు. ఇలాంటి వెధవుల్ని ప్రాణాలతో వదలకూడదురా. నువ్వు అన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కాల్చి పాడేయాలి. అప్పుడు గానీ నా కొడుకులకు బుద్ధి రాదు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేసేది ఎవడరా? ఏంటి? నువ్వే దారి చూపించాలి. ఎవడో చెప్పండి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నన్ను వాళ్ళేం చేయగలరు? రే ఏంట్రా సౌండ్? ముందో విషయం తెలుసుకో, నన్ను ఎవడు ఏం చేయలేడు. అర్థమైందా? మూసుకొని పని చూడండి. వెళ్ళు.